श्रीरामा जय रामा रघुरामा। ఓం నమో వెంకటేశాయ। భజే విశేష సుందరం సమస్త పాపఖండనం స్వభక్తి చిత్తరంజనం సదైవ రామమద్వయం। మునులకు కూడా మోహాన్ని కలిగించే దివ్యమంగళ విగ్రహుడై విశేషమైనటువంటి సుందరాకారుడు, సమస్త పాపములను కూడా స్మరణ మాత్రము చేతనే పోగొట్టేటటువంటి వాడు, తన నామస్మరణ చేత భక్తులందరి యొక్క మనస్సులలో ఆనందాన్ని రేకెత్తించే ఆనందమూర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ సకల సంపదలు కలగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి అన్యోన్య దాంపత్యముతోటి విరాజిల్లాలి అని సంకల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నాదనిరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమం నేటికి 48వ రోజులో మనము ప్రవేశించాము। మరి ఈరోజు విశేషంగా శ్రీ వినాయక చవితి వినాయక చతుర్థి కార్యక్రమం పండగ ఈ రోజున అందరికీ కూడా సకల కార్యములలోనూ ఎటువంటి విఘ్నములు కలగకూడదు అని ఆ గణనాథుణ్ణి కీర్తించి పూజించేటటువంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజున ఈనాటి మన బాలకాండ కార్యక్రమాన్ని సంకల్పపూర్వకంగా గురుధ్యానంతో ప్రారంభించుకుందాం। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం స్ఫృతచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాధిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయు ఆరోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుర్థ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरि मन्त्रपारायणं च
అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్థః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తౌ చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయత. లవకుశులు శ్రీరామ కథను గానం చేస్తున్నారు. ఎక్కడ? శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సన్నిధానంలో. ఏమా సందర్భం? స్వామి నియతః అని నిన్న మనం అనుకున్నాం. అశ్వమేధ యాగ నియమాన్ని పాటించి దీక్షితుడై ఉన్నారు. చుట్టూత ఋత్విక్కులు యాగంలో భాగాన్ని తీసుకునేవారు. ఈ యాగం చూడ్డానికి వచ్చినటువంటి అనేకులైన మునులు, మహర్షులు రామచంద్ర ప్రభువు తండ్రి గారు ఇచ్చినటువంటి బంగారు సింహాసనం పైన ఉన్నారు అని అనుకున్నాం కదా. ఆ సందర్భంలో తౌ ఆ లవకుశులు ఇరువురు కూడా మధురం వినడానికి ఎంతో హాయిగా, ఆలోచిస్తే ఎంతో ఆనందంగా అనిపించేలాంటి, రక్తం అంటే చాలా అనురక్తి కలిగినటువంటి, చాలా ఇష్టమైనటువంటి అని అర్థం. ఇది ఒకటి. ఇంకొక అర్థం ఏమి? రాగయుక్తం అని ఇంకొక అర్థం అన్నమాట. తరువాత స్వచింతాయత నిస్వనం, స్వంచితాయత నిస్వనం. స్వచింత అని కూడా ఒక పాఠాంతరం ఉంది. ఇక్కడ ఈ పాఠం ప్రస్తుతం. స్వంచితాయత, సు అంచిత అంటే చాలా ఆదరింపబడిన అని అర్థం. ఆయత అంటే చాలా దీర్ఘమైన అని అర్థం, చాలా హెచ్చుగా. నిస్వనం అంటే ధ్వని అని అన్నమాట. అంటే అందరూ విని మెచ్చేంత తారస్థాయిలో గొంతెత్తి పాడిన పాట అని అర్థం అన్నమాట. మనకి సందేహం కలగచ్చు, అక్కడ ఇలాంటి ఆడియో ఎఫెక్ట్ కానీ లేకపోతే మంచి మైక్ సిస్టమ్ ఏదైనా ఉందా? మరి ఇంతమందిలో పాడారంటున్నారు కదా, లేకపోతే అది ఒక ఆడిటోరియమా? చుట్టూతా క్లోజ్డ్గా ఉంటే అందరికీ వినిపిస్తుందేమో. కాదు, అదంతా ఓపెన్ ఎయిర్ అంటారు కదా. చుట్టూతా నిరావరణం అయినటువంటి ఒకానొక ప్రదేశం, ఒకానొక యజ్ఞశాల, యాగశాల. ఆ సందర్భంలో ఒకరిద్దరి కోసం అమ్మ పాడిన జోలపాటలాగా పాడేరా వీరు? కాదు, అనేక మంది అమ్మలగన్న అమ్మలులాగా అక్కడ మునిపత్నులున్నారు, మునులున్నారు. వారందరికీ కూడా పిల్లవాడు తన తీయటి ఏవో పొయమ్సో ఏవో చెప్తాడే, అలా తన పద్యాలతో పెద్దలని అలరించినటువంటి సంఘటన అక్కడ. కనుక అలాంటి సందర్భంలో ఎంత ఎలుగెత్తి చాటాలి రామ కథను, ఎంత గొంతెత్తి పాడాలి, పాడి ఉండేవారు. ఆ అంశాన్ని మహర్షి మనకి ఈ మాటలో తెలిపారన్నమాట. ఏమని? స్వంచిత ఆయత నిస్వనమ్మని. మనం వెనక అనుకున్నాం మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. తారాస్థాయి అనుకుంటారు కొందరు, కానీ ఆ దీర్ఘం ఉన్నట్లు తోచదు. తారస్థాయి అనాలన్నమాట. సరే,
ఈ విధంగా ఇంత గొంతెత్తి పాడారు అని చెప్పారు. ఇంతకుముందు ఎక్కడా ఇంతలా చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు ఇంతలా చెప్పారు అంటే, ఇప్పుడు పాడే పాట వేరు, ఈ పెర్ఫార్మెన్స్ అంటారు కదా, ఇప్పుడు ప్రతిభ కనపరచడం వేరు. ఎందుకని, మంచి కాంప్లిమెంట్ అనే టానిక్ పుచ్చుకున్నటువంటి సందర్భంలో ఎవరికైనా ఒక అపూర్వమైనటువంటి శక్తి లోపల నుంచి వచ్చి చాలా కొత్త ప్రతిభ కనబరచగలుగుతారన్నమాట. ఒక మా అమ్మగారు లేవలేక కూర్చోలేక ఏదో మూలుగుతూ ఉన్నారనుకోండి, ఆ సందర్భంలో నెమ్మదిగా ఏ పని వాళ్ళు వచ్చి ఇలా మీ అమ్మాయి గారికి ఆ పరీక్ష నెగ్గేసేరటండి, ఆ సంబంధం కుదిరిపోయిందట, ఇప్పుడే ఫోన్ వచ్చింది, లేకపోతే ఏదో పలానాది జరిగింది అనగానే ఈ కాళ్ళు నొప్పులు లేవు, నీరసం లేదు, మూలుగు లేదు, ఒక్కసారిగా ఏదో తెలియని ఉత్సాహం వచ్చి ఆ మంచం నుంచి దూకినంత వేగంగా ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ఆసక్తిగా విన్నట్లుగా, ఎక్కడ లేని ఉత్సాహంతో, కొత్త ఓపికతో, కొత్త బలంతో ప్రవర్తించడం మన లోకంలో చూస్తున్నట్లుగా మన లవకుశులు ఇరువురికి కూడా చెప్పలేనంత ఉత్సాహంతో, ఆనందంతో ఆ గొంతు ఇంకా మధురంగా, ఇంకా పెద్దగా వచ్చిందట. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారి చెవిలో చెప్తున్నంత మధురంగా, అంత సుస్వరంగా ఉందట ఈ గానం. కనుక స్వంచితాయత నిస్వనం అని చెప్పారట. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తారు, తంత్రీ లయవదత్యర్థం అని. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆ లవకుశులు పాడినటువంటి పాట, ఆ సందర్భం మనం ఒక్కసారి ఆ యజ్ఞవాటికకు, యాగశాల దగ్గరికి వెళ్ళిపోతే తప్ప ఇదంతా మన మనస్సు అనే స్క్రీన్లో ప్లే కాదు. ఎందుకంటే తంత్రి అంటే, తంత్రము అంటే వీణ తీగ అన్నమాట. ఆ తీగలతో కూడినది తంత్రి అన్నమాట. తంత్రితో కూడినది, వత్ అంటే కూడినది, లయముతో కూడినది, తాళ వేణు మృదంగాదీనాం సమానకాలిక విరామః అని మనం వెనక అనుకున్నాం. వీరందరూ చుట్టూతా పాడే వాద్యకారులు అందరూ కూడా ఒకే సమయంలో ఆరంభించి ఒకే సమయంలో ముగించడం అనే ఆ టైం లిమిట్ అనో, ఆ కాల పరిమాణం అనేది ఏదైతే ఉందో అది లయబద్ధంగా కొట్టుకుంటోంది గుండె అంటారు కదా, అలా అన్నట్లనమాట. అలాంటి లయతో కూడినది ఇది అన్నారు. సరే, మనం ఎక్కడికో వెళ్ళిపోదా ఉన్నారు కదా, మీరు ఏదో చెప్తున్నారేమో అనుకుంటున్నారా? ఆ లవకుశులు దగ్గర ఈ తంత్రి ఉందట. తంత్రి ఒక్కటే ఉందా? ఆ తంత్రి ఎలా ఉంది అని మనం ఒక్కసారి గమనిద్దాం. లవకుశులు లేత ప్రాయం, నునూగు మీసాలు అప్పుడప్పుడే వస్తున్నటువంటి సందర్భం. శ్రీరామచంద్రుణ్ణి చూడాలా, శ్రీరామచంద్ర బింబాల్ని చూడాలా అని అందరూ తికమకపడేలాంటి దివ్య మనోహరమైనటువంటి రూపం. ఆ సందర్భంలో నల్లని కురులు వాటిని ఈ మొహం మీద పడకుండా ఇలా కొప్పులాగా కట్టుకున్నారట. మరి ఈ వెనకాలవో అవేం అడ్డురావు కనుక వాటిని విదిలేశారట. ఈ విశాలమైనటువంటి పాలం, ఈ నుదురు లలాటం ఉందే, అక్కడ గోపీచందనంతో ఒక రేఖ ఇలా గీసుకున్నారట. కొత్తగా అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రుడు వస్తూ ఉంటాడే పాడ్యమి విధియ, ఆ సందర్భాల్లో ఆ చంద్రవంక ఎలా ఉందో అలాంటి 2 చంద్రవంకలు ఉన్నట్లుగా ఈ కనుబొమ్మలు ఉన్నాయట. శరదృతువులో మేఘాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న సందర్భంలో వినీలంగా ఉండేటటువంటి ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తే పున్నమి నాడు ఎంత బ్రైట్గా, అంటే ఎంత ప్రకాశవంతంగా, ఎంత వెన్నెలతో ఉంటాడో, ఎంత గుండ్రంగా ఉన్నట్లు కనిపిస్తాడో, ఈ ముఖాలు 2 అంత గుండ్రంగా కనిపిస్తున్నాయట. ఎందుకు ఇంతలా పోల్చాల్సి వచ్చింది అన్నారు. ఇంతమంది కాంప్లిమెంట్స్ అందించిన సందర్భంలో వీరికి కలిగినటువంటి ఆనందానికి ఆ ముఖం ఇంకా వెలుగులు చిమ్మేస్తోందట. ఎలా అంటే, ఉదాహరణకి చిన్న మాట, మనం ఇంటిలో మన పిల్లలకి సంగీతం నేర్పించవచ్చు, ఓ మాస్టర్ గారి దగ్గర పాడించవచ్చు, ఓ జిల్లా స్థాయి పోటీ, ఓ కాన్వెంట్లో స్కూల్లో పోటీ, అంతరాష్ట్ర స్థాయి, లేకపోతే ఇంకా జాతీయ స్థాయి, అన్నిటా నెగ్గేశారు. ఆ జడ్జిలందరూ పరవశించిపోయారు అనుకోండి. ఆ బహుమతి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కసారి దగ్గరకు తీసుకుని తన చేతిలో ఉన్న ఆ మైకి ఇచ్చి, నాయనా నిన్న పాడిన దానిలో ఒక చిన్న పాట పాడు తల్లి అని అన్నారనుకోండి,
అప్పుడు వాళ్ళకి ఉండే ఆనందం ఇంత అంత, చుట్టూతా ప్రేక్షకులందరూ కూడా అలా వాళ్ళకేసే చూస్తుంటే ఆ చూపులు తడిమేస్తూ ఉంటే ఓ పక్క జడ్జి దగ్గరకు తీసుకుని ఒక్క పాట పాడు అని ముద్దుగా అడిగితే అప్పుడు పాడిన పాట, ఆ పాట పాడే సందర్భంలో వాళ్ళ ముఖారవిందం, ఆ ముఖంలో ఉండేటటువంటి ఆనందం మనం ఇప్పుడు మన లవకుశుల ముఖంలో చూడబోతున్నాం అన్నమాట, చూస్తున్నామన్నమాట. దీన్ని అంతని రామచంద్రమూర్తి కళ్ళతో వాల్మీకి మహర్షి చూసి మనకి చూపిస్తున్నారన్నమాట. ఇందులో ఉన్న అందం అది. ఎందుకు? రామచంద్రమూర్తి సన్నిధానంలో జరుగుతూ ఉండేటటువంటి సన్నివేశం ఇది, అప్పుడు చెప్తూ ఉండేటటువంటి మాటలు ఇవి. కనుక ఇలా పోలుస్తారు. అంతటి చంద్రబింబంలా ఉందట. వీణలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శృతి వీణ అని, ఒకటి స్వరవీణ అని. శృతి వీణలో ఒక తీగతో ఉండేది, రెండు తీగలతో ఉండేది, మూడు తీగలతో ఉండేది, ఇలా భేదాలు ఉన్నాయి. మన వాళ్ళు ఈ శృతి వీణ 32 శృతులకు ఉపయోగించేది అని చెప్తారు. స్వరవీణ సప్తస్వరాల్ని పలికించడానికి అని చెప్తారు. ఈ మన లవకుశులు ఇరువురికి దగ్గర చేతిలో ఉన్నటువంటి వీణ ఎటువంటి వీణ ఆలోచిస్తున్నారా? వాల్మీకి మహర్షి చెప్పలేదు, వ్యాఖ్యాతలు కూడా అంతగా వివరించినట్లు కనపడదు. కానీ మనం పరిశీలిస్తే కొంచెం తెలుస్తుంది. అందుకనే అపరం ఆలోచనామృతం అన్నారు. ఇది కావ్యం, ఇది అత్యంత రసరమణీయం. పరమ ఆదరంతో, ఎంతో భక్తితో, ఎంతో లాజికల్గా, ఎంతో వ్యుత్పత్తితో, శాస్త్రజ్ఞానంతో ఆలోచించాలి అన్నారు. ఈ లవకుశులు ఇరువురు అక్కడ పాడుతున్నారు అన్నారు. ఎలా పాడుతున్నారు? నుంచుని పాడుతున్నారు. వీరు మంచి నాట్యంలో నేర్పరలు అని వర్ణిస్తారు. కనుక నాట్యం చేసేవాళ్ళు కూర్చుని చేయరు కదా, కనుక కొంచెం విచక్షణతో, ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలన్నమాట. నుంచుని ఉన్నారు. కూర్చుని ఉన్నవాళ్ళు వీణ ఇలా పట్టుకుని ఇలా ఒక చేత్తో తీగలు మీటుతూ ఒక చేత్తో ఆ మెట్ల పైన స్వరస్థాయిల్ని పలికించవచ్చు. మరి నుంచున్న వాళ్లకో అది అంతగా సాధ్యం కాదు. ఆ సందర్భంలో మన లవకుశులు ఇరువురు గానం చేశారు అని చెప్పారు. కనుక ఇది ఒక గాత్ర కచేరీ లాంటిది. గాత్రం అంటే కంఠస్వరం అని అర్థం, గాత్రం అంటే శరీరం అని అర్థం. వాద్యం కాకుండా, వాద్యం ద్వారా కాకుండా శరీరం ద్వారా పలికించే గీతం గానం, కనుక దాన్ని గాత్రం అని పిలుస్తారన్నమాట. సరే, ఇది గాత్ర కచేరీ లాంటిది. ఇలాంటి స్థితిలో మన లవకుశులు ఇద్దరు వీణ మీద స్వరస్థాయిల్ని పలికిస్తున్నారు అని చెప్పడం చాలా అనుచితంగా ఉంటుందన్నమాట. ఔచిత్యం ఎంతగా తెలిస్తే అంతగా పండుతుంది కావ్యరసం. అప్పుడు మనకి పెద్దల మాటల వల్ల, ముందు వెనకలు పరిశీలన వల్ల మనకి తెలిసే విషయమేమంటే, ఇది శృతివీణ. ఈ శృతివీణకి ఒక కాయలాగా ఉంటుంది కదా, అది చేతిలో పెట్టుకున్నారట, ఎడం చేతిలో. మరి ఆ దండమో ఆ భుజం మీద పెట్టుకున్నారట. దీన్ని వర్ణించుకునేటప్పుడు మనం ఒక్కసారి లవకుశుల్ని ఇద్దరిని దగ్గరగా చూడాలన్నమాట. చూస్తే ఏం కనిపిస్తుంది? ఇంతకు ముందు మనకి కొప్పు కనిపించింది. అక్కడ ఈ విశాలమైన నుదురు మీద పడేటటువంటి నల్లని తుమ్మెదల్లాగా ఆ రింగులుగా ఉన్నటువంటి ఉంగరాల జుత్తు కనిపిస్తుంది. దానికి కొంచెం కిందుగా వచ్చి దృష్టి పెడితే గోపీచందనంతో గీసిన రేఖ కనిపిస్తుంది. అటు ఇటు రెండు చంద్రవంకలలాగా ఉన్నటువంటి రెండు కనుబొమ్మలు. చంద్రవంకలు ఇంత ఉంటే కళ్ళు ఇంత ఉంటాయా? విశాలమైనటువంటి పద్మపత్రముల వలె ఆయతములైన నేత్రములు కలవాడు కదా రాజీవలోచనుడు మన రాముడు. కనుక రామ ప్రతిబింబాలు కూడా అటువంటివే. కనుక చెంపకి చారడేశు కళ్ళులాగా ఆ నూనూగు మీసాలు వచ్చేటటువంటి ఆ ముఖం, ఆ మూతి, చక్కటి పలువరస, ఆ నోట్లోంచి ఒక్కటే నామం శ్రీరామ 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 శ్రీరామ. దానికి కొంచెం కిందుగా వచ్చి కనుక పరిశీలిస్తే ఒంటిపోగుతో ఉండేటటువంటి జంధ్యం. ఎందుకు? పెళ్లి కాలేదు కదా, యజ్ఞోపవీతం లాభవలేదు. సరే, ఆ కిందకి కొంచెం వచ్చి చూస్తే జటావల్కలాన్ని ధరించి ఉన్నారట. ఇదంతా మనకి తరువాత ఉపయోగిస్తుంది. ఎందుకని? ఈ శరీర స్వరూపం, ఈ సౌందర్యం అంతా కూడా మనకి కళ్ళ కట్టినట్లు చూపిస్తారు వాల్మీకి మహర్షి. మరి అంతా కప్పు కూర్చుంటే ఈ ఒంటిపోగు జంధ్యం, ఈ ఈ వల్కలాన్ని ధరించడం ఇదెలా కనిపిస్తుంది? మనకి తెలియదు. ఇదంతా ధరించినట్లు ఎలా తెలిసింది అని అనుకుంటారా? తరువాతి శ్లోకంలో రాబోతోంది. ఇమౌ ముని పార్థివ లక్షణాన్విత. ఆ శ్లోకం మళ్ళీ చెప్పుకుందాం, కంగారు పడకండి. సరే, ప్రకృతంలో ఈ విధమైనటువంటి రూప సౌందర్యంతో, మునివేషంతో ఇంత లావణ్యంగా ఉన్నటువంటి మన ముని కుమారులాగా ఉన్న శ్రీరామచంద్రుని కుమారులు
ఎడమ చేతిలో ఆ వీణ తాలూకు ఆ కాయని అంచుకుని ఆ దండాన్ని ఈ భుజం మీద ఉంచుకుని ఈ చేతితోటి శృతి చేసుకుంటూ శ్రీరామనామాన్నే జపం చేసుకుంటూ అందరి వంక అలా చూస్తున్నారన్నమాట. అలాంటి సందర్భంలో శ్రీరామచంద్ర ప్రభువు స్వయంగా నోరు విడిచి ప్రార్థించినట్లుగా తన పిల్లల్ని, అంటే రిక్వెస్టా ఆర్డరా అంటుంటారు కదా, అలా అడుగుతాడనమాట. గాయతాం అని అన్నమాట. అప్పుడు చెప్తారు ఈ మాట ఏమని, స్వంచితాయత నిస్వనం అని ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. తంత్రీలయవదత్యర్థం అక్కడ ఈ మాట అంతా చెప్పడం కోసం చెప్పాను. కనుక అలాంటి వీణలలో 2 విధాలైన వీణలుండగా అందులో శృతి వీణను ఎడమ చేతిలో పెట్టుకొని ఆ దండాన్ని ఇలా పెట్టుకుని కుడి చేతితో ఈ శృతిని చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ మాట, ఆ పాట ఎక్కడ లయ తప్పకుండా నడిచింది అని చెప్పడం కోసం తంత్రీలయవత్ అని ఒక మాట చెప్పారు. అత్యర్థం అంటే చెప్పలేనంతగా, చాలా గొప్పగా, ఎంతో మనోహరంగా అని అన్నమాట. ఆ తరువాత విశ్రుతార్థం అన్నారు. ఇలా వింటే అలా అర్థమైపోతోందట. అర్థం చాలా క్లియర్గా ఉందట, చాలా స్పష్టంగా ఉందట. అది వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఉండే గొప్పతనం. అది మన రామకథ కనుక దానివల్ల కలిగినటువంటి మాధుర్యం, అది మన రామపుత్రులైన లవకుశులు పాడిన పాటలాగా ఉంది కనుక అది చెప్పలేనంత ఎంతో మెచ్చుకోదగినటువంటి హాయినిచ్చేటటువంటి ఒక మజా. అలాంటి మజాను కల్పించే అనుభూతి, ఆ అనుభూతితో ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేద్దాం. తౌ చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయవత్ అత్యర్థం విసృతార్థం అగాయతాం. తౌ చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయవత్ అత్యర్థం విశ్రుతార్థం అగాయతాం. నిస్వనం అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇంత గొంతెత్తి పాడేరు అన్నప్పుడటండి, దానికి స్వరం అని అర్థమట. స్వరం అంటే అర్థమేమట అంటే స్వతో రంజయతి శ్రోతుశ్చిత్తం స్వర ఉచ్యతే అని చెప్తారు. అంటే విన్నంత మాత్రం చేతనే చాలా హాయినిచ్చేది కనుక దానికి స్వర అని 2 భాగాలని కలిపిన మాటతో వ్యవహారమట. సరే, తరువాత మాట ఏముంది, హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాన్ని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జనసంసది అన్నారు. ఇది వాల్మీకి మహర్షి మాట. అక్కడ ఒక మందిరం కాదు, ఒక రూమ్, ఒక గది కాదు, నిరావరణంగా ఉంది అని అనుకున్నామే, దానికి ప్రమాణం ఇది జనసంసది అని. జనసంసది అంటే ఏమి, జనులతో నిండిపోయినటువంటి సభ అన్నమాట. అంటే కిక్కిరిసిపోయేంత జనం, ఇలాగా సూది వేస్తే కిందకు రాలనంత, ఇసుక రేణువు రాలనంత దట్టంగా అని చెప్తుంటారు కదా, అలాగా కిక్కిరిసిపోయిందట. అలాంటి సందర్భంలో వీరు పాడిన పాట హైలైట్ అయింది అంటారు కదా, బభౌ అన్నదానికి అదే అర్థం అన్నమాట. భాదీప్తౌ అని ధాతువు చెప్తారు. గొప్పగా ప్రకాశించిందట. ఎంత గొప్పగా ప్రకాశించిందండి అన్నారు. ఈ మాటలు వింటే మనకు అర్థమవుతోంది. సర్వగాత్రాణి లాదయతు, ఇంతకుముందు అనుకున్నాం, గాత్రం అంటే శరీరం, శరీర సహకారంతో పాడే పాట కనుక గాత్రం అని నోటి పాటని వ్యవహరిస్తూ ఉంటారు. సరే, వీరందరి గాత్రములను సర్వ అన్నదానికి సర్వుల యొక్క గాత్రములను అని అర్థం చెప్పారు. అలా కాదండి, ప్రతి వ్యక్తి యొక్క సర్వగాత్రాల్ని అని అర్థం చెప్పాలండి అన్నారు. ఎందుకని, గాత్రం అంటే శరీరం, గాత్రాణి అంటే అవయవాలట. సమస్తములైన అవయవాల్ని కూడా ప్రతి ఒక్కరికి
హ్లాదయత్ అన్నారు. హ్లాదీ సుఖేచ అంటారు. ఎంతో సుఖపెడుతున్నట్లుగా ఉందిట ఆ గానం. శరీరావయవాల్ని సుఖపెట్టడం ఏమిటండి విచిత్రంగా. ఒక పాట వింటే, ఒక మాట పలికితే చెవుకి ఇంపుగా ఉంది, చెవులకు ఇంపుగా ఉంది అని అనొచ్చు. మనస్సుకి ఆనందంగా ఉంది అనొచ్చు. శరీరానికి ఆనందంగా ఉంది అనే మాట ఎలా తెలిసిందండి అన్నారు. అంటే చెప్తారు, ఒక మంచి తీయటి మాట వింటే శరీరంలో రోమాంచితం అవుతుంది అని చెప్తారు. ఈ వెంట్రుకలన్నీ కూడా లేచి నుంచుంటాయట. దాన్ని రోమాంచితం అవడం అని చెప్తారు. ఒక మాట చెప్తారు, గాత్రాహ్లాద రోమాంచ ప్రాదుర్భావాది లక్షణ. నేను చూసి చెప్తున్నాను అనుకుంటున్నారా? దానివల్ల చూసి చెప్తున్నాళ్లే అని అనిపించవచ్చు. అందుకని అర్థం అవ్వలేదా అంటే, మన వాళ్ళు అంటుంటారు కదా, ఒరే కొంచెం చూసి మాట్లాడరా అని, పరిశీలించి మాట్లాడమని. వీడు నిన్నంతా పరిశీలించి కంటే అంటే చూసి, ఇప్పుడు చూసి చెప్తున్నాడు అని తాత్పర్యం అన్నమాట. లేనిది చెప్పట్లేదు సుమా. సరే, రోమాంచ ప్రాదుర్భావాది లక్షణ అంటారు. ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం చేత అందరి శరీరావయవాలకి ఈ గానం ఆనందాన్ని ఇస్తోంది. మన రామచరితం రామకథ అని అర్థమైందట. అంటే మీరు గమనించండి, మన వాల్మీకి మహర్షి ఎంత గొప్ప దార్శనికుడో. దార్శనికుడు అంటే మనకి చూపించేవాడు, దర్శకుడు అన్నా అదే తాత్పర్యం అనుకోండి. అయితే ఎందుకంటే ఒక్కసారిగా ఈ జన సంసతు ఈ పరివారాన్ని చూశారు తన కెమెరాలో. ఆ తరువాత దీన్ని చాలా దగ్గరగా లవకుశులు దగ్గరకంట తీసుకెళ్లారు. వాళ్ళ స్వరూపం అంతా వర్ణించారు. వీరు పాడుతూ ఉంటే అప్పుడు చుట్టూతా ఉండే వాళ్ళని చూపిస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళని కనుక దగ్గరగా చూసినట్లయితే వాళ్ళ వెంట్రుకలన్నీ ఇలా నిక్కపడుచుకోవడం కనిపిస్తుంది. ఎలా కనిపించిందండి? వాళ్ళందరూ కూడా ఇలా కప్పుకుని కూర్చున్నారా? కూర్చోలా. మనలాంటి శ్రోతలు కాదు, వారు మునులు, జటావల్కలాలు ధరించిన వారు. ఏదో మాన సంరక్షణం కోసం చిన్న వల్కలాన్ని ధరించి కొప్పుముడు వేసుకుని మెడలో యజ్ఞోపవీతంతో మనందరికీ కూడా ఆ తపస్సు వల్ల చిక్కిపోయినటువంటి ఆ దివ్య తేజస్సుతో ఉన్న ఆ శరీరం అంతా కనిపిస్తోంది అని, ఈ రోమాంచితం కనిపిస్తోంది అని వాల్మీకి మహర్షి చెప్పిన మాట వల్ల మనకి కనిపిస్తుందట. కనుక ఇది హ్లాదయత్ సర్వగాత్రాణి అన్నారట. ప్రతి అణువణువుని కూడా పులకింప చేసేస్తూ ఉందిట మన రామకథ గానం, లవకుశుల గాత్రం వెంట వచ్చినటువంటి గానం. ఆ తర్వాత ఇంకొక మాట, మనాంసి అన్నారు. మనస్సులను ఎంతో సంతోషపరుస్తోంది, ఆహ్లాదపరుస్తోంది అన్నారు. అదేలా తెలిసిందండి? మీరు దగ్గరగా చూస్తే ఈ వెంట్రుకలు పులకించినట్లుగా పులకాంకురాలు కనిపించాయన్నారు. ఇది సబబుగా ఉంది. వారి మనస్సులన్నీ కూడా ఆనందించాయి అనే తాత్పర్యం ఎలా తెలిసిందండి అంటారేమో. మన పెద్దలు అంతే, వారి గురించి ఎంత చెప్పినా సరే వారు మహర్షులు, అపర దయా నిధులు, ఎంతో కరుణ. ఆ కరుణతో వారి జీవితం అంతా కూడా ధారపోసి మనకి అందించినటువంటి ఒక అమృతం ఇది. దీనివల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఎలా అంటేట, మనసః ఆహ్లాదో నామ నిద్రాయామివ విస్మృతాన్య వ్యాపారత అంటారు. అసలు అబ్బాబ్బాబ్బా ఎంత గొప్ప మాట అంటే, మనం నిద్రపోయేటప్పుడు ఏదో ఆ పని చేయాలి, ఇది తీసుకోవాలి, దాన్ని నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ ఏదో దురద వస్తుంది, ఇవేమీ పట్టించుకోకుండా ఉంటామే, అది విస్మృత అన్య వ్యాపారత. ఆదమరిచి నిద్రపోతున్నాడు అంటారే, ఒక ఫ్యాన్ తిరుగుతోందో లేదో, ఒంటి మీద ఈగలు వాళ్తున్నాయో లేదో, లేకపోతే ఏం జరుగుతోందో తెలియనట్లుగా ఆ స్థితిలో ఈ శరీరాలన్నీ కూడా రామ కథను తాగి తాగి మత్తెక్కి మత్తుగా నిద్రపోతున్నట్లుగా, ఎటూ కదలకుండా, ఏ పని చేయకుండా, ఏ వ్యాపారము లేకుండా, కనీసం ఈగల్ని కూడా తోలుకోకుండా తన్మయములైపోయి పరవశించిపోతున్నాయట. దీనివల్ల విస్మృత అన్యవ్యాపారత అనే దానివల్ల వీరి మనస్సులన్నీ కూడా లగ్నములైపోయాయి అని వాల్మీకి మహర్షి చూసి మనకి చూపిస్తున్నట్లుగా చెప్తున్నారన్నమాట. హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పారు, హృదయానిచ. ఇది నాకు పరీక్ష, ఇది ప్రతినిత్యం పరీక్షే. ఒక్కొక్కరికి ఒకరోజు ఎంసెట్, ఒకరోజు నీటు, లేకపోతే ఒకరోజు స్లెట్, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటాయేమో. మాకు ప్రతినిత్యం పరీక్షే. రిజల్ట్ ఏమొచ్చింది అని చూసుకునేంత ఖాళీ లేదు. తిరిగి మర్నాడు మళ్ళీ పరీక్ష. లోకంలో చాలామంది పరీక్షలు రాస్తారు, కొద్దిమంది ఆ వాల్యుయేషన్ చేసేవారు ఉంటారు. ఇక్కడ దిద్దేవాళ్ళు చాలామంది, రాసేవాళ్ళం మాత్రం కొంతమందిమే. ఆ రిజల్ట్ ఏమో పరమాత్మకు తెలిసి ఉండాలన్నమాట. అంతా రామానుగ్రహం. శ్రీరామాయ నమః. సరే,
హృదయాన్ని అనేది చెప్పే వాళ్లకు పెద్ద పరీక్ష అన్నమాట. మనస్సు అన్న హృదయం అన్న ఒకటే కదా, మరి చెప్పిన మాట మళ్ళీ చెప్పారంటే ఇది వేదం లాంటిది కదా. వేదంలో చెప్పిన మాటలు ఊరికే చెప్పుకుంటూ పోతూ టైం వేస్ట్ చేస్తారా? చెయ్యరు కదా. మరి ఏమి తాత్పర్యం అంటేట, ఇది వేదం అనుకున్నాం కదా, ఉపనిషదర్థమట. అంటే హృదయం అని ఉపనిషత్తుల్లో ఉందిట. హృత్ అనడానికి మనస్సు హృదయం అని అర్థం. ఇది ఒక పద్మ ముకుళంలాగా, ముకుళించినటువంటి పద్మంలాగా ఉంటుందట. ఆ సందర్భంలో ఈ హృదయంలో ప్రత్యేగాత్మ ఉంటాడు కనుక ఉపనిషత్తు హృది అయం ఆత్మ అని చెప్తోంది కనుక హృదయం అన్నది ఈ జీవుణ్ణి చెప్తోందట. అంటే ఈ గానం చెవుల ద్వారా వెళ్ళి మనస్సుని ఆలోచింపచేసి తద్వారా ఈ పులకాంకురాల్ని రప్పించి మనస్సును ఆహ్లాదపరచి ఈ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి కూడా పరవశింపచేస్తోందట. ఇప్పుడు మీరందరూ కూడా ఏకాస్తైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంటే అదే ఈ హృదయాన్ని అనే మాటకు అర్థం అన్నమాట. దానికి నిర్వచనం ఏమి అన్నారు? భోక్తు మే ఏతద్గానశ్రుతిజన్య ఆనంద భోగోస్తు ఇత్యభినివేశ అనిట. ఓ పిల్లవాడికి ఏదైనా తినడానికి ఇచ్చామనుకోండి, వాడు తింటున్నాడు అనుకోండి, ఎంతో ఆనందంగా వాడి చెయ్యి పట్టుకుని రారా వెళ్దాం అన్నారు అనుకోండి, వాడు కదలడు. కొంతసేపు ఎక్కడైనా కారు ఆపి కూర్చుని ఏదైనా దృశ్యం మనం చూస్తున్నాం అనుకోండి, వాడు అబ్బా కొంతసేపు ఉండమ్మా ఇక్కడే ఉండి వస్తాను అంటాడు. అంటే ఒక ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి దాని నుంచి చూపుని మరల్చుకోలేకపోవడం అనేది ఒక అభినివేశం అని అన్నారన్నమాట. అలాంటి అభినివేశానికి గురి అవడం ఈ ప్రత్యేగాత్మ అనే అంశం హృదయాన్ని అనే మాట వల్ల తెలిసిందట. హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జనసంసది అని ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఉన్న ఈ రెండు మాటలు కూడా దీనికి సంబంధించినవి కనుక కొంచెం కలిపి చెప్పేసుకుందాం. ఇది అసౌకర్యం అని మాత్రం ఎంత మాత్రం తలవకండి. ఆ తరువాతి మాట, ఇమౌ ముని పార్థివలక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత అన్నారన్నమాట. దగ్గరగా ఉండేవాళ్ళని చూపించి చెప్పేటప్పుడు ఇమౌ అని చెప్తారన్నమాట. ఇది రాముడి మాట. అంటే రాముడికి దగ్గరగా ఉన్నారు. పాడడానికి మైకి దగ్గరికి వెళ్ళేంత వరకు ఏదో ముచ్చట్లాడతారు కదా, దగ్గరగా తీసుకున్నాడనమాట రాముడు అని మనం భావించవచ్చు. ఈ మౌ ఇది అని చెప్పాలంటే సన్నిహితమైనటువంటి వస్తు పరామర్శక అంటారు సంస్కృతంలో. చెప్తారు ముని జటావల్కలాన్ని ధరించి ఉన్నారు, వీరు మునుల్లా ఉన్నారండి. అమ్మో పార్థివ లక్షణాన్వితవు. అంతలోనే మళ్ళీ ఇంకొక దృష్టి, ఇంకొక థాట్, ఆలోచన ఏమని? కండలు తిరిగిన దేహం, చంద్రునికి ప్రతిరూపంగా ఉన్నటువంటి రాజాధిరాజ లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులు కనుక పార్థివ లక్షణాలతో కూడిన వారు. ఇటు ముని కుమారులుగా ఉండడం, అటు పార్థివ లక్షణాలతో ఉండడం, ఇవి రెండూ కూడా పరస్పర విరుద్ధములన్నమాట. చాలా ఆశ్చర్యకరం. ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితవు. చాలా ఆశ్చర్యంగా ఉంది. పరస్పర విరుద్ధములైనటువంటి అంశాలు. ఎక్కడో మున్యాశ్రమాల్లో ఉండి జపం చేసుకునేటటువంటి స్వరూపం లక్షణం ఒకటి, పార్థివ లక్షణాలతో రాజ్యాలేలే లక్షణం ఒకటి. మళ్ళీ కుశీలవౌ, మంచి గానంలో నేర్పరులుగా ఉన్నారు. మహాతపస్వినవు, గొప్ప గొప్ప యజ్ఞ ప్రక్రియలు అవి చేయగలిగినటువంటి నైపుణ్యంతో గొప్ప జ్ఞాన సంపదతో ఉన్నట్లుగా ఉన్నారు. కుశీలవౌ, మంచి పాట కచేరీ చేసేలా ఉన్నారు. పాటలు పాడేవారు తపస్సులు చేస్తారా? తపస్సులు చేసేవాళ్ళు పాటలు పాడగలుగుతారా? అంటే ఈ అభ్యాసం వేరు, ఆ అభ్యాసం వేరు. కానీ వీరిని చూస్తుంటే వీరు మంచి గాయకుల్లా ఉన్నారే, అమ్మో వీరు గొప్ప తపస్సంపన్నుల్లా ఉన్నారే అని అనుకుంటున్నట్ట రాముడు. ఆ తరువాత ఈ గానం, ఈ రామచరితం ఉందే, మమ చరితం తత్ నిబోధత అని లక్ష్మణాదుల్ని అందరినీ ఉద్దేశించి ఉపదేశిస్తున్నారు శ్రీరామచంద్ర ప్రభువు. ఏమని? ఇది నా యొక్క చరితంరా, ఇది మీరందరూ నిబోధత. గమనించండి, ఇంతవరకు గానం గానం మధురం మధురం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? వినండి అని కాకుండా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. బుధ అవగమని, ఇది వాది కనుక బోధత అనే రూపం వచ్చింది ఉంటుందన్నమాట. నిబోధత అంటే బాగా ఆగి ఆలోచించి అర్థం చేసుకోండర్రా అని చెప్తుండే మాట అన్నమాట. ఎవరికి? లక్ష్మణాదులుగా. ఆ సభలో మనం కూడా ఉన్నాం కదా, కనుక మనందరికీ కూడా, యావత్ ప్రజానీకానికి రామభక్తులకి కూడా నా చరితను విని అర్థం చేసుకోండర్రా
అని చెప్తున్నాడనమాట. ఎందుకని? తద్భూతికరం, గొప్ప ఐశ్వర్యాన్ని అనేక సంపదల్ని తెచ్చిపెట్టేది. ఒక సందర్భంలో చెప్తారు, పార్వతీదేవి ప్రతి నిత్యం శ్రీమద్ రామాయణాన్ని పాఠం చేయకుండా, ఆ శ్లోకాల్ని చదువుకోకుండా వినకుండా అసలు రోజే గడపదట. బ్రహ్మగారు మార్కండేయ మునీశ్వరుని ముఖం ద్వారా ప్రతి నిత్యం శ్రీమద్ రామాయణాన్ని వింటూ ఉంటారట. కైలాసంలో ఉండే పార్వతీదేవి, ఎక్కడో బ్రహ్మలోకంలో ఉండేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వీరు రామాయణం వింటున్నారు, చాలా గొప్పవారు అని చెప్తూ ఉంటే, నిత్యం మీ ఇళ్లలో మీరు కూర్చున్న చోట్లోనే ఉండి చేతిలో రిమోట్ పెట్టుకుని శ్రీమద్ రామాయణాన్ని వింటున్న మీరంతా కూడా పార్వతీదేవికి తీసిపోతారా? చతుర్ముఖ బ్రహ్మకు తీసిపోతారా? మీ ఇల్లు వైకుంఠానికి తీసిపోతుందా? కైలాసానికి తీసిపోతుందా? కనుక మన ఇల్లే మనకి వైకుంఠం. పరమేశ్వర అనుగ్రహం వల్ల మనకు దక్కినటువంటి ఈ భాగ్యమే భాగ్యం, శ్రీరామచంద్ర కథా శ్రవణ భాగ్యం. కనుక తద్భూతికరం ప్రవక్ష్యతే, పెద్దల చేత ఇలా చెప్పబడుతుంటుంది అన్నారు. ఎటువంటిది అది? మహానుభావం, గొప్ప అనుభూతిని కలిగించేది అని ఇంకొక తాత్పర్యం అన్నమాట. ఆ తరువాతి మాట, ఇలా రాముడు అందరినీ ఉపదేశించి, అంటే మనందరికీ కూడా రామాయణం వినండర్రా, రామాయణం వినండర్రా, అది మీకు భూతికరం రా, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది రా, మిమ్మల్ని సంతోషపరుస్తుంది, మీ గాత్రములన్నింటినీ రోమాంచితం చేస్తుంది, మీ మనస్సుల్ని పరవశింపచేస్తుంది. ఈ బాధలు, లౌకికాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఏ రాజకీయాలు మనకి వద్దు. ఈ గంట నాకు కేటాయిస్తే 23 గంటలు నేను మీకు కేటాయిస్తాను అన్నట్లుగా మనకి చెబుతున్నట్లుగా ఉందన్నమాట. నిబోధత. తరువాతి మాట, తతస్తుతౌ రామవచ ప్రచోదితౌ. తత అటు పిమ్మట తౌ, ఆ లవకుశులు ఇరువురు కూడా రామవచ ప్రచోదితౌ, శ్రీరామచంద్రుని యొక్క మాటతో ప్రేరేపింపబడిన వారై పాడండి అని సైగ చేసి నిరాదరణ చేయలేదట, మాటతో నోటితో చెప్పేరట. రామవచ ప్రచోదితౌ అగాయతాన్ మార్గ విధాన సంపద అన్నారు. ఇలా గానం చేసేరట. ఎలాగా అంటే, ఒక రకమైనటువంటి సంగీత పద్ధతిలో ఎన్ని పద్ధతులు ఉంటాయి? 2 పద్ధతులు. ఒకటి దేశీ అని పిలువబడుతుంది, ఒకటి మార్గము అని పిలువబడుతుంది. దేశీ అనే మాటకు అర్థం తెలిస్తేనే తెలిసిపోతుంది. ఒక కోయదొరల పాట ఉందనుకోండి, అది ఒక ప్రాంతీయ వర్గానికి చెందినట్లుగా ఉంటుంది. ఒక గిరిజనుల పాట, లేకపోతే ఒకానొక ప్రాంతంలో ఒక రకం, ఒక కర్ణాటకలో ఒక రకం, లేకపోతే ఒక చదువుకున్న వాళ్ళ దగ్గర ఒక రకం, ఒక హిందీ ప్రాంతంలో ఒక రకం. ఇది అంతా కూడా దేశీ అని పిలువబడుతుందట. ఈ రకమైనటువంటి సంగీత విధానం, గాన విధానం. మరి రెండో విధానమో మార్గము అని వ్యవహరింపబడుతుందట. దేశీ విధానాన్ని, ప్రాకృత భాషలలో పాడే పాటను దేశీ విధానం, దేశీ పద్ధతి అని చెప్తారనమాట. 2 టైప్స్ అనమాట. 2 వెరైటీలు ఉన్నాయి సంగీతంలో, ఈ గాన కచేరీలో. రెండవది ఏమి అన్నారు? సంస్కృత భాషలో పాడినటువంటి పాటకు మార్గ విధానము అని పేరట. ఇది మొట్టమొదట భరతుడు మొదలైన వాళ్ళ ద్వారా మహాదేవుడు పరమశివుని ముందు పెర్ఫామ్ చేయబడిందట, అక్కడ ప్రదర్శింపబడిందట. అక్కడి నుంచి ప్రచారంలోకి వచ్చినటువంటి ఏ శాస్త్రీయ సంగీతం ఉందో దాన్ని మార్గ విధానం అన్నారు. సంస్కృత భాషలో శాస్త్రీయ పద్ధతిలో పాడేటటువంటి పాటను మార్గ విధానము అంటారు. కనుక అలాంటి మార్గ పద్ధతి అంతా, అంటే శాస్త్రీయ సంగీత పద్ధతి అంతా నిండుగా ఉన్నటువంటి గానంతో వారు ఆ జనుల్ని, ప్రజల్ని, సభ్యుల్ని మెప్పించారు. మార్గ విధాన సంపద అని చెప్పారన్నమాట. సచాపిరామ పరిషద్గత శనై బుభూషజ సక్తమనా బభూవ. దీంతో ఈ సర్గ అయిపోతుంది. మరి చిట్ట చివరి మాట ఎంత రమణీయంగా ఉండాలి! శ్రీరామచంద్ర ప్రభువు నవరత్న ఖచ్చిత బంగారు సింహాసనం పైన కూర్చున్నారు. లవకుశులు ఇరువురు అలా పాడుతున్నారు. చుట్టూతా మహర్షులు. రామచంద్ర ప్రభువు ఆ గానాన్ని వింటూ 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 నెమ్మదిగా ఆ సింహాసనం దిగిపోయాడట. ఆ దిగిపోయిన తర్వాత కొంచెం ముందుకి పాకాడు, ఇంకొంచెం ముందుకి పాకాడు. ఎలా జరుగుతోంది? ఇది తెలియకుండా జరిగిపోతోంది. ఆటోమేటిక్గా అంటారు కదా, లవకుశుల గానానికి మంత్రముగ్ధుడైపోయి. ఎందుకని? ఎంతటి వారికైనా బయోపిక్ అంటే చాలా ఆనందం కదండి. అంతెందుకండి, ప్రతినిత్యం ప్రతివారు అనుభవించేది సెల్ఫీ, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మస్వరూపాన్ని చూసుకోవడంలో ఉండే ఆనందం ఇంత అంతా కాదన్నారు. ఒక సామెత చెప్తారు, ప్రతి వ్యక్తి కూడా నిత్యం ప్రవశించే సందర్భం ఒకటి వస్తుంది. ఎప్పుడు? అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు. లవకుశులు అనేటటువంటి వారి పాటల్లో, వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఔరా ఔరౌరా నిజమేనా, ఇదంతా నేనే చేసేనా అనిపించేలాగా తన్మయుడైపోయినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క అనుభూతి అలా అలా దిగి 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 వచ్చి
ఆ పరిషత్తులో సభలో ఏకమైపోయేట. ఈ గానమంతా పూర్తయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండే తప్ప రాముడు తనని తాను గమనించుకోలేకపోయాడనమాట. ఎందుకని అన్నారు? బుభూషయ, వారిలో తాను కూడా ఒకటిగా అయిపోవడం కోసం. ఇంకొక సందర్భం, తన ఉనికి శాశ్వతంగా ఉండడం కోసం. ఇంకొక అర్థం, మంచి మహదైశ్వర్యాన్ని పొందడం కోసం. కనుక సచాపి రామ, ఆ రాముడు కూడా అన్నారు, ఇంత ప్రపంచాన్ని ఏలే మన రాముడు కూడా. అంటే ఏమి అంటే ఒక బిడియం, ఒక సిగ్గు, నలుగురు ఏమైనా అనుకుంటారేమో అనే స్థితి ఏదీ లేకుండా కూడా నెమ్మది నెమ్మదిగా ఆసనం మించి జారుకుంటూ ఈ సభలోకి జారుకున్నాడట మన రాముడు. సచాపి రామ పరిషద్గత అన్నారు. పరిషత్ అంటే సభ అన్నమాట. ఈ పాటను వింటూ ఉండేటటువంటి వారి మధ్యలోకి. ఇది కూడా ఆ దృశ్యాన్ని మనకి వాల్మీకి మహర్షి అలా చూపిస్తారు నెమ్మదిగా. గొప్ప కెమెరామెన్ అనుకోండి, గొప్ప స్క్రీన్ ప్లే తెలిసిన నిపుణుడు అనుకోండి, ఆ టెక్నీషియన్లో ఉంటుంది ఆ జిమ్మిక్, ఆ గమ్మత్తు అంతా. ఏమి ప్రతి అంశాన్ని విడిచిపెట్టకుండా అలా కవర్ చేస్తాడనమాట. మన రాముడు ఎలా వచ్చాడు అన్నారు? పరిషద్గత శనైః, మెల్లమెల్లగా వచ్చి సభలోకి చేరిపోయేడట మన రాముడు. సచాపి రామ పరిషద్గత శనైః బుభూషజ సక్తమన బభూవః. సక్తమన అంటే అక్కడ లగ్నమైపోయినటువంటి మనస్సు కలవాడైపోయాడన్నారు. మనస్సు ఒక దగ్గర లగ్నమైపోతే ఏం జరుగుతోందో ఏం చేస్తున్నామో కూడా తెలియనంత అన్నమాట. అయితే అది ఒక ధర్మం అయితే, ఒక మంచి అయితే అక్కడ తప్ప మన రాముడి మనస్సు లగ్నం అవదు. కనుక మన రాముణ్ణి ఫాలో అవుతాం కనుక మనందరం కూడా రాముణ్ణి అనుసరించి, రాముడు ఈ రామ కథను అనుసరించి ఒక ధర్మానికి కట్టుబడి ఎలా అయితే మంచిని గ్రహించాడో అలా మనందరం కూడా మన రాముడి చరిత్రను మంచిగా గ్రహించి ప్రతి నిత్యం శ్రీరామానుగ్రహాన్ని పొంది మనం సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ఒక చిన్న మాటతోటి ఈనాటి ప్రవచనాన్ని నేను ఉపసంహరించేస్తాను. మరి ఈరోజు మన బుజ్జి వినాయకుడి, సిద్ధి వినాయకుడి పండగ కదా. గణేష చతుర్థి అందరూ చేసుకుంటూ ఉంటారు. అలాంటి బుజ్జి వినాయకుడిని ఒక్కసారి తలుచుకుందాం. ఎలా అంటే, సిద్ధి వినాయకుడికి ఎన్ని దంతాలు ఉంటాయి? గజముఖం కదా, ఒక్కటే దంతం ఉంటుంది. ఒక సందర్భంలో 2 దంతాలతో దర్శనమిచ్చాడట స్వామి. ఎలా అంటే, ఇలాంటి రోజున మీలాంటి వాళ్ళందరూ ఎంతో రుచిగా వడ్డించినటువంటి ఆ కుడుములు ఉండ్రాళ్ళన్నీ తిన్నంత బొజ్జ నిండా తినేసి ఇంకా తృప్తి తీరక చేతుల నిండా పట్టేసుకుని ఆయాసపడుతూ ఉంటే పాపం తల్లి చూసి కాస్త ఎత్తుకుని నడ్డి రాస్తే తేనుపు వస్తుందండి, లోపల ఆ గ్యాస్ ఏదైనా ఇమిడిపోతే ఆ కొంచెం భారం బిగి తగ్గుతుంది అని ఎవరో సలహా ఇచ్చారు. పాపం ఎత్తుకుని ఇలా రాస్తోంది. తినాలి అనే ఆసక్తి ఉన్నవాడికి కాదేది కవిత కనరహం అన్నారు పెద్ద ఆయన ఎవరో. అలాగా వినాయకుడికి దొరికిందల్లా నోట్లో పెట్టేసుకోవడమే అలా ఒక అభ్యాసం, అలవాటు అన్నమాట. మరి ఇలా ఎత్తుకున్నప్పుడు ఏం పెట్టుకున్నాడండి అన్నారు. 2 చేతుల్లోనూ కుడుములు ఉండిపోయి అవి బరువుతో ఇలా కిందకి వెళ్ళాడిపోయి మరి ఏం తిన్నాడు అన్నారు. పార్వతీదేవి మొగలి రేకుని ఆ పరిమళం కోసం తల్లో పెట్టుకుందట. ఆ మొగలి రేకుని చేతులు సహకరించకపోయినా నోటితో అందేసుకున్నాడట. ఆ నోటితో అందేసుకున్న ఆ మొగలి రేకు కొంచెం చోటు తప్పి ఒక పక్క ఒక దంతం ఉంటే ఒక పక్కకు వచ్చి ఇరుక్కుందట. మొగలి రేకు దంతంలా ఉంటుందన్నమాట. అలా ఒకవైపు దంతం సహజంగా ఉంటే ఒకవైపు ఎటు పెట్టుకోవాలో ఎంతగా పెట్టుకోవాలో తెలియని నోట్లో పెట్టేసుకున్నటువంటి ఆ మొగలి రేకు మరొక దంతంలా ఉంటే తనని చూడడానికి వచ్చినటువంటి ఆ సిద్ధి వినాయకుడు తన బుజ్జి ముఖంతో ప్రతి ఒక్కరిని అలరించి ఒక అద్భుతాన్ని చూపించి అనుగ్రహించాడు అని చెప్తారు. అలా మన జీవితాల్లో కూడా ఈనాడు మన చేత అందరి చేత కూడా ఆరాధింపబడి యావజ్జీవం అనుగ్రహించి ఊహించలేనంతటి మంచి అద్భుతాల్ని జరిపిస్తూ ఏ ఆటంకాలు విఘ్నాలు లేకుండా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జన సంసది హ్లాదయత్ సర్వగాత్రాణి
మనాంసి హృదయాని చ మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం స్తోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జన సంసది తద్భవౌ జన సంసది ఇమౌ ముని ఇమౌ ముని పార్థివ లక్షిణాన్వితౌ పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ కుశీలౌ చైవ మహాతపస్వినౌ మహాతపస్వినౌ మమాపి మమాపి తద్భూతికరం తద్భూతికరం ప్రవక్ష్యతే ప్రవక్ష్యతే మహానుభావం మహానుభావం చరితం నిబోధత చరితం నిబోధత ఇమౌ ముని ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మహాతపస్వినౌ మమాపి మమాపి తద్భూతికరం తద్భూతికరం ప్రవక్ష్యతే ప్రవక్ష్యతే మహానుభావం మహానుభావం చరితం నిబోధత చరితం నిబోధత తతస్తుతౌ తతస్తుతౌ రామవచః రామవచః ప్రచోదితౌ ప్రచోదితౌ అగాయతాం అగాయతాం మార్గ విధాన సంపద మార్గవిధాన సంపద సచాపి రామః సచాపి రామః పరిషద్గత శనైః పరిషద్గతస్వనైః బుభూషయా బుభూషయా సక్తమనా బభూవః సక్తమనా బభూవః తతస్తుతౌ తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ రామవచ ప్రచోదితౌ అగాయతాం అగాయతాం మార్గ విధాన సంపద మార్గవిధాన సంపద సచాపి రామః సచాపి రామః పరిషద్గత శనైః పరిషద్గతస్వనైః బుభూషయా బుభూషయా సక్తమనా బభూవః సక్తమనా బభూవః. ఇప్పటి వరకు రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనాన్ని విన్నాము. అందులో విశేషాంశములు హృదయానికి మనస్సుకి ఉన్నటువంటి తేడా, అదేవిధంగా ఏ విధంగా ఆ లవకుశుల యొక్క గానమును విన్నటువంటి ఆ పరిషత్తు శ్రీరామచంద్రుడు ఏ విధంగా పారవస్యాన్ని పొందారు, ఇటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా మనం విన్నాము. ఆ అంశములన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ మనస్సులో ఉంచుకుని ఈ శ్లోకంలోను ఒకసారి అఖండముగా పారాయణ చేద్దాము. తౌచాపి మధురం రక్తం తౌచాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం సంచితాయతనస్వనం తంత్రీలయ వదత్యర్థం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం విశ్రుతార్థమగాయతాం ఆదయత్ సర్వగాత్రాణి క్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్బభౌ జన సంసది తద్భవో జన సంసది ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత మహానుభావం చరితం నిబోధత తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ తతస్తుతౌ రామవచ ప్రచోదితౌ అగాయతాం మార్గ విధాన సంపద అగాయతాం మార్గవిధాన సంపద సచాపి రామః పరిషద్గత శనైః సచాపి రామః పరిషద్గతస్వనైః బుభూషయా సక్తమనా బభూవః బభూషయా సక్తమనా బభూవః. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే చతుర్థః సర్గః. చతుర్థ సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతము వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం
ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సవితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టన్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష స్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేత్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేకాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా.
इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदिस्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्चिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्विदधतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुष्यैहिकेयः विपुलतरयसः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अधक्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।